యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ట్రాలీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండి అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో బండి కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈరోజు మేము మనకైతే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాలీ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాలీని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాలీ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఈ ట్రాలీ అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాలీ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్ బండి. 2014లో ఈ ట్రాలీ అయితే తీసుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాలీ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ ట్రాలీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాలీ అయితే నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ ట్రాలీ అయితే మంచి కండిషన్లో ఉంది. ట్రాలీకి అయితే ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదని ఓనర్ చెప్తున్నారు. పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయి. ట్రాలీ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి 60%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉన్నాయి. ఈ ట్రాలీకి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. హైడ్రాలిక్ అయితే మంచి నీట్ కండిషన్లో ఉంది. హైడ్రాలిక్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాలీకి వచ్చేసరికి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి హోల్స్ అయితే లేవు. మంచి నీట్ కండిషన్లో, మంచి కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పిప్పరపల్లి గ్రామంలో బండి అమ్మకానికి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ క్రోసూరు మండలంలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాలీ కావాలనుకునేవారు ఓనర్ కాల్ చేసి మాట్లాడండి. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్ ట్రాలీకి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ₹1,00,000 మాత్రమే చెప్తున్నారు. 2014 మోడల్ ట్రాలీ మంచి కండిషన్లో ఉంది. ₹1,00,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ ₹1,00,000 కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ట్రాలీ ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గిస్తారు. ట్రాలీ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ఈ ట్రాలీ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాలీ తీసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.